హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను చూసుకుంటే రోజుకో మలుపు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న నీలం సాహ్ని గారు ఎస్సీసీగా ఎలక్ట్ అయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడం టీడీపీ వాళ్ళు చేసినటువంటి పిటిషన్కి హైకోర్టు దాని మీద స్టే విధించడం, అసలు దీన్ని ఎట్లా చూడాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దిగిపోతూ ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం, వెంటనే మళ్ళీ 4 వారాలు గడువు కావాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 4 వారాలు గడువు ఉండాలి నోటిఫికేషన్ ఇవ్వడానికి అనే దాంతో కోర్టు మరలా దాని మీద స్టే ఇవ్వడం. అసలు కోర్టుకి ఈ రకంగా స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? కోర్టులు కావాలని చేస్తున్నాయా, లేదంటే అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే. ఎట్లా చూడాలంటారు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించి? అంటే మేజర్గా మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటున్నాయంటే ద కాండక్ట్ అండ్ ద హౌ ఈ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గారు మొన్నటి వరకు ఉన్నప్పుడు. సో ఆయన ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫర్ జెడ్పీటీసీ ఎంపీటీసీ. సో నోటిఫికేషన్ ఏం జరుగుతుంది ప్రొసీజర్ ప్రకారంగా ఎలక్షన్ కమిషనర్ గారు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి, అండ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీతో కన్సల్ట్ చేసి డీజీపీతో కన్సల్ట్ చేసిన తర్వాత దెన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు, షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. దెన్ ఎలక్షన్స్కి నామినేషన్ షెడ్యూల్ ప్రకారంగా నామినేషన్ పలానా వరకు, తర్వాత విత్డ్రావల్స్, స్క్రూట్నీ విత్డ్రావల్స్, తర్వాత యునానిమస్ డిక్లేర్ చేస్తాం, లేకపోతే ఎలక్షన్ ఉంటుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎక్కడి వరకు వచ్చింది? షెడ్యూల్ అనౌన్స్ చేశారు, ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పీరియడ్ అయిపోయింది, నామినేషన్స్ వేశారు, నామినేషన్ స్క్రూట్నీ అయ్యింది, స్క్రూట్నీ అయిన తర్వాత కొంతమందికి యునానిమస్ అని డిక్లేర్ చేశారు, ఫామ్ 10 ఇచ్చారు, కొంతమందికి అనౌన్స్ చేసి ఫామ్ 10 ఇవ్వలేదు. అక్కడ ఆగింది ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎంపీటీసీ అక్కడ ఆగింది. ఓకే, అంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషను, షెడ్యూలు, విత్డ్రాయలు, నామినేషన్ అన్ని స్క్రూట్నీ అయిన తర్వాతే ఫామ్ 10 దాకా వస్తాం. ఫామ్ 10 యునానిమస్ కాని చోట్ల మిగతా చోట్ల ఏమవుతాయి? ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ ఆగింది. అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న దాదన్ రమేష్ కుమార్ గారు పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేస్తే ఏమన్నారంటే ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తున్నాను, ఎలక్షన్ కోడ్ కూడా నాతో పాటు ఉంటుంది అన్నారు దాంతోపాటు. అప్పుడు ఫైనలీ లోవర్ కోర్ట్ కదా, హైకోర్ట్ సింగిల్ జడ్జ్ అండ్ డివిజన్ బెంచ్ డింట్ అప్రిషియేట్. బట్ సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసే ఉందంటే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం అనేది ప్రెరగేటివ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్, దట్ ఈస్ ఫైన్. బట్ యూ కాంట్ ఓపెన్ ఎండ్ ఆర్ అన్ఎండింగ్లీ ఎలక్షన్ కోడ్ నువ్వు పెంచేసుకోవడం కరెక్ట్ కాదు. వెన్ ఎవర్ యూ కండక్ట్ ఎలక్షన్స్ హ్యావ్ 4 వీక్స్. సో దెన్ ఈ కోవిడ్ వచ్చింది, మనందరికీ ఇబ్బంది పడింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు. అంతా మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు రివ్యూ చేసుకుని నేను ఎలక్షన్స్ పెడతానన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించలేదు, పోస్ట్పోన్ చేసినప్పుడు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడతానప్పుడు మళ్ళీ చర్చించలేదు. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆల్రెడీ ఫామ్ 10 దాకా వచ్చింది, ఎలక్షన్స్ జరగవలసిన అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సర్టన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయంటారు, లేకపోతే అనేక కారణాల వల్ల రమేష్ కుమార్ గారు ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా మళ్ళీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కోడ్ పెట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వితౌట్ సింబల్ కండక్ట్ చేశారు. నో ప్రాబ్లం. దెన్ సబ్సిక్వెంట్గా మున్సిపల్ కార్పొరేషన్స్ అనౌన్స్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది రమేష్ కుమార్ గారికి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సగంలో ఆగి ఉన్నాయి కదా, బెటర్ లెటెస్ట్ కంప్లీట్ దట్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగక ముందర చెప్పారు. గోపాలకృష్ణ ద్వివేది గారు ఈజ్ అ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ పంచాయతీ రాజ్ కాబట్టి, అండ్ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమనుకున్నా రమేష్ కుమార్ గారు ఈ వెంట హెడ్ ఏంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ అవుతూ ఉన్నప్పుడు అఫీషియల్గా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ గారు వెళ్ళి రమేష్ కుమార్ గారికి అఫీషియల్గా లెటర్ ఇచ్చారు. సో ఇంకా మ్యాటర్ ఆఫ్ టైంలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఇమీడియట్గా ఈ విండోను ఉపయోగించుకుని లెటెస్ కంప్లీట్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆల్సో అఫీషియల్గా అప్పటికే ఒకసారి ఇచ్చారు, మళ్ళీ రెండో దఫా పర్సనల్గా కలిసి ఇచ్చారు. ఓకే. సో హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్.
బట్ హీ టుక్ ఏ వే అవుట్ సెయింగ్ దట్ నేను 15th లీవ్కి వెళ్తున్నానని పర్సనల్గా లీవ్కి వెళ్ళారు. దెన్ హీ హ్యాడ్ కోవిడ్ వ్యాక్సినేషన్. ఒక 1 week గ్యాప్ పెట్టారు. అనేక కారణాలు, దాన్ని మనం డిస్కస్ చేయను. ఆ గ్యాప్ కూడా వీటి కోసమే కావాలని చేసినట్టు అనుకోవచ్చు అంటారా? అదే అంటే ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమన్నారంటే, మీరు ఇన్సిస్ట్ చేసి అర్లియర్ ఏమో ఎలక్షన్స్ చేసేద్దామంటే పోస్ట్పోన్ చేశారు. ఎలక్షన్స్ కొంత టైం తీసుకుని 1 month 2 months తర్వాత చేద్దాము అంటే వ్యాక్సిన్ వచ్చింది, కనిపెట్టారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అదర్స్కి గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అనౌన్స్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయంటే లేదు కూడదు అని ఎలక్షన్స్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తున్నారు. రమేష్ కుమార్ గారిని క్వశ్చన్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది కూడా. ఏమనంటే, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. మనం ఒక దఫలో ఎలక్షన్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ కంప్లీట్గా దృష్టి పెట్టచ్చు అని. ఇట్స్ నాట్ ఫెయిర్ అని కూడా అన్నారు. అంటే ఇంకేదో అన్నారులేండి, ఇట్స్ నాట్ ఫెయిర్. బట్ స్టిల్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్గా ఉన్న టైంలో చేయకుండానే రిటైర్ అయిపోయారు. దెన్ ఆ లాస్ట్ 2-3 ప్రెస్ మీట్స్లో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ విత్ ద కాండక్ట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, మన ఎస్పీలు, డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ అందరూ కోఆపరేట్ చేసి, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు, వీళ్ళందరూ కూడా. సో నౌ నీలం సాహ్ని గారు ఎలక్షన్ కమిషనర్ గారు అయ్యారు. అయిన తర్వాత ఇట్స్ ఆన్ ద టేబుల్. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ షీ రిటైర్డ్ యాజ్ అన్ చీఫ్ సెక్రటరీ అండ్ షీ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇప్పుడు కొత్త వ్యక్తి ఎవరైనా అపాయింట్ అయ్యారనుకోండి, నేను చెప్పిన ఈ 1 year స్టోరీ అంతా కూడా తెలుసుకుండా పోవచ్చు. అంటే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, షీ ఈజ్ జస్ట్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ 1 specific డిపార్ట్మెంట్ అనుకోండి, ఆల్ ద థింగ్స్ షీ మే నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. బట్ అవుట్ చీఫ్ సెక్రటరీ కింద పనిచేశారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ 1 year షీ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. బోత్ ఇన్ కోర్ట్ అండ్ ఆఫ్ కోర్ట్ అండ్ పబ్లిక్లో ఏమవుతుంది అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్. సో షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద నాలెడ్జ్. అంటే కొంతమందికి ఆవిడకి తెలియకుండా ఒక రోజులోనే ఎలక్షన్ అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. బికాజ్ లాస్ట్ 1 year కూడా ఆవిడ చీఫ్ సెక్రటరీగా అదర్ సైడ్ ఆర్ బోత్ సైడ్ షీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. షీ బికేమ్ ఎన్ ఎలక్షన్ కమిషనర్. ఆవిడ ఒక లెటర్ ఇచ్చారు, సబ్సిక్వెంట్ ఆదిత్యనాథ్ గారు లెటర్ ఇచ్చారు. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఎంత క్విక్గా మన ఎలక్షన్స్ కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ కోవిడ్ దానికి వెళ్దాం అన్నది. అది తప్పు ఎలాగవుతుంది? సింగిల్ జడ్జ్ అప్రిషియేట్ చేయింది ఏంటంటే, ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ షెడ్యూల్, ఓకే, నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నప్పుడు ద డిఫరెన్స్ చూడండి. ఎలక్షన్ నోటిఫికేషన్, షెడ్యూల్, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఆయన సింగిల్ జడ్జి గారు అప్రిషియేట్ చేసింది, లేకపోతే ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెష్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, కాండక్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఆ 4 weeks ఫాలో అవ్వాలి. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏంటంటే మియర్ రిజంప్షన్ ఆఫ్ ఎలక్షన్స్. ఎక్కడి నుంచి? అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి రిజంప్షన్ అనుకోండి, లైక్ మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ అంటే అప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే నామినేషన్స్ వస్తాయి. నామినేషన్స్ అయిన తర్వాతే స్క్రూట్నీ అవుతుంది. స్క్రూట్నీ అవుతేనే యునానిమస్ డిక్లేర్ అవుతుంది. అప్పుడే Form 10 వస్తుంది. అప్పుడే తర్వాత ఎలక్షన్స్. మనం ఎక్కడ ఆగి ఉన్నాము? Form 10 దాకా ఆగి ఉన్నాం. ఆ Form 10ని రివోక్ చేయడానికి ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రమేష్ కుమార్ గారు కూడా కోర్టులో హీ హాజ్ గివెన్ ఎ ప్రొసీడింగ్స్ దట్ ఈస్ బీన్ ఛాలెంజ్డ్ బై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళు. అప్పుడు కోర్టు తప్పు పట్టిందన్నమాట. దట్స్ నాట్ ఫెయిర్ ఎలక్షన్ కమిషనర్ గారు బికాజ్ అని జడ్జ్మెంట్ ఇచ్చారు. ఓకే. Instead of going for an appeal, election commissioner, he has withdrawn his circular or he has withdrawn his orders revoking the Form 10. అంటే అనౌన్స్ చేసిన వాళ్ళకి ఒక రూలు, అనౌన్స్ చేయని వాళ్ళకి ఒక రూలు, Form 10 అందిన వాళ్ళకి ఒక రూలు, గెలిచిన వాళ్ళకి ఒక రూలు, అలా 2-3 రూల్స్ పెట్టబోయారు ఆయన. ఆయన విత్డ్రా చేసుకున్నాం. అంటే ఏమైంది? Form 10 హోల్స్ గుడ్. అంటే ఎర్లియర్ రమేష్ కుమార్ గారు దేర్ మే బి ల్యాప్స్ ఆఫ్ టైం. ఓకే. ఫోర్స్ మేజర్ క్లాజ్లో కానీ కోవిడ్లో ఈ టైం అన్నది విల్ నాట్ బికమ్ ఎన్ ఎసెన్స్. మామూలుగా ఏ అంశాలన్నా టైమ్ ఈజ్ అన్ ఎసెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీ వర్క్. ఒక ప్రామిస్ ఇచ్చామనుకోండి, ఒక రీజనబుల్ టైంలో కంప్లీట్ చేయాలి. అంతేగాని లాస్ట్ ఇయర్ ప్రామిస్ ఇచ్చి ఇంకో 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తానంటే కదా. ప్రామిస్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ ఎనీ
ఎనీ లీగల్ ఆర్ ట్రాన్సాక్షన్స్. అవును. ఇక్కడ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఇన్వోక్ చేశారు కాబట్టి, ఫోర్స్ మేజర్ క్లాజ్ ఇన్వోక్ చేశారు కాబట్టి, ఎవరి చేతిలో లేనిది కాబట్టి వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి. సో ఆ విధంగానే మొన్న జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా ఫార్మ్ 10 హోల్డ్స్ గుడ్, జడ్పీటీస్ ఎంపీటీస్ ఎవరైతే గెలిచారో హోల్డ్స్ గుడ్. ఓకే. దాంట్లో ఇంకా రివోక్ చేసే ఆస్కారం లేదు. సో రూల్ ఆఫ్ లా ప్రకారంగా, ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది అయిపోయింది, స్క్రూటినీ అయిపోయింది, నామినేషన్ అయిపోయింది. 4 వీక్స్ కావాలా, 3 వీక్స్ కావాలా, 2 వీక్స్ కావాలా, 1 వీక్ కావాలా, దట్ ఇస్ ద ప్రిరగేటివ్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్. నౌ అది యూజ్ చేసుకున్నారు ఆవిడ. అంటే 4 వీక్స్ పెట్టచ్చు, 5 వీక్స్ పెట్టచ్చు, తప్పేం కాదు కదా. షీ మైట్ థింక్ లైక్ దట్. 1 వీక్లో కొంతమంది రెండో ఆస్పెక్ట్, అన్యాయం చేశారు, న్యాయం చేయలేదు. చూడండి, అన్యాయం చేశారు, న్యాయం చేయలేదు. అందరికీ అప్పుడు రూల్స్ రమేష్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసి అందరికీ సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు 7 రోజులు ఇచ్చారు కదా అందరికీ. మీరు క్యాన్వాసింగ్ చేసుకోండి మళ్ళీ ఒక 7 రోజులు, తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోదాం అన్నది. టెక్నికల్గా అదే కానీ అప్పుడు కానీ ఎలక్షన్ జరుగుంటే ఒకసారి స్క్రూటినీ అయ్యి ఒకసారి యునానిమస్లో అయిన తర్వాత 2 రోజుల్లో ఎలక్షన్స్ అయిపోయాయి. 7 రోజులు మళ్ళీ క్యాన్వాసింగ్కి ఆస్కారం లేదు. క్యాన్వాసింగ్కి ఆస్కారం లేదు రూల్స్ ప్రకారంగా. యూ కాంట్ క్యాన్వాస్ అగైన్. మరి అలాంటప్పుడు మళ్ళీ 7 రోజులు ఇచ్చారు కదా క్యాన్వాసింగ్కి. అందరికీ సమానంగానే ఇచ్చారు కదా. వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వేరే వాళ్ళకి తక్కువ ఇచ్చింది ఏం కాదు కదా. అయితే ఈ ఎలక్షన్స్ టీడీపీ మొదటి నుంచి ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటారు? అంటే గతంలో చూసినటువంటి రిజల్ట్స్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతాయి అనేటువంటి భయం అంటారా, లేదంటే క్యాండిడేట్లు నిలబెట్టే పరిస్థితి లేదంటారా? లేదు, దేర్ ఇస్ అ బ్యాంక్రప్సీ ఆఫ్ తెలుగుదేశం థింక్ ట్యాంక్ అండి. ఎందుకంటే ఒక ఎన్జిఓ కింద స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ అయ్యారు. అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. సబ్సిక్వెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ పలుసార్లు పోటీ చేశారు. ఫైనల్లీ అల్టిమేట్లీ దే బికేమ్ ఏ ఫుల్ ఫ్లెష్ పార్టీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. లోక్సత్తా కూడా లోక్సత్తా పార్టీ కూడా ఒక ఎన్జిఓ కింద స్టార్ట్ అయ్యి కొంతకాలం వరకు యాక్టివిటీ చేసిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి అయ్యి సబ్సిక్వెంట్గా జయప్రకాష్ నారాయణ గారు కూడా గెలవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకా మళ్ళీ ప్రజాదరణ లేదు కాబట్టి అది సబ్సిక్వెంట్గా మళ్ళీ తెలుగుదేశం పొలిటికల్ పార్టీగా స్టార్ట్ అయింది ఎన్టీ రామారావు గారి టైంలో. ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, తర్వాత అపోజిషన్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టేక్ ఓవర్ చేసిన మళ్ళీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అలయన్స్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్లు, ఆఖరికి మన కాంగ్రెస్తో అలయన్స్, అన్ని అలయన్స్లు పెట్టి ఏదో కుస్తీ పట్టారు. నౌ నాట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అన్నది సరికాదు అనే డెసిషన్ నేను చెప్పడం కాదు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మెంబర్స్, కోన రవికుమార్, యాక్చువల్లీ కోన రవికుమార్, అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎర్రనాయుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒక మాట మీద ఉంటారు. ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అనాలి. ఓకే. దెన్ విజయనగరం వచ్చేటప్పటికి అశోక్ గజపతిరాజు కూతురు ఆనంద్ గజపతిరాజు కూతురే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళందరూ ఉంటారు, నాకు వర్తించదు, మా వాళ్ళు నేను పోటీ చేయించుకుంటానని ఆవిడ డైరెక్ట్గా చెప్పింది. అండ్ అశోక్ గజపతిరాజు ఆల్సో సెడ్ ఇట్ సీమ్స్. మూడో ఆయన అయ్యన్ పాత్రుడు గారు విశాఖపట్నం, ఆయన కొడుకు కూడా ఓపెన్గానే పబ్లిక్లోనే చెప్పారు, అది ఎలా కుదురుతుంది, మన రాజకీయ పార్టీ అందరూ మనం జడ్పీటీస్ ఎంపీటీస్ అని పోటీ చేయకుండా విత్డ్రా చేసుకుంటే సరికాదు, మన మెంబర్స్ ఉన్నారు కదా, పోటీ చేస్తున్నారు కదా, మన సింబల్ ఉంది కదా ఆయన అన్నారు. ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి జనరలీ యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ ఒక మాట మీద ఉండరు. ఒకళ్ళు ఎస్ అంటే రెండు వాళ్ళు నో అనాలి. బుచ్చయ్య చౌదరి గారు అయితే డైరెక్ట్గానే డిబేట్స్లో కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ నిర్ణయాల వల్లే పార్టీ ఈరోజు పరిస్థితి ఇలా ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా డైరెక్ట్గా చెప్పారు. అండ్ రాజప్ప ఉన్నాడు నాలుగో వ్యక్తి ఆ ఈస్ట్ గోదావరికి. రాజప్ప ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, ఆయన వదిలిపెట్టారు. ఎప్పుడు కూడా బుచ్చయ్య చౌదరి ఒక మాట ఎత్తితే దానికి ఎప్పుడు ఉల్టా చెప్తాడు ఆ యనమల రామకృష్ణ. అదేం లేదు, అదేం కుదరదు అంటాడు. ఉట్టినే ఒక మాట, ఇంటర్నల్గా మన అందరికీ మిత్రులే కాబట్టి. బట్ ఈ విషయంలో మటుకు యనమల రామకృష్ణ కూడా పోటీ చేయాలన్నారు. సార్ ఆయన పోటీ చేయట్లేదు, ఆయన రాజకీయంగా ఎమ్మెల్సీ తీసుకున్నారు, హీస్ టేకింగ్ ఇన్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. జ్యోతుల నెహ్రూ కూడా వీళ్ళిద్దరికి డిఫరెంట్గా ఉంటాడు. సో జ్యోతుల నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి, పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అన్నాడు అండ్ పోటీ చేయాలన్నాడు. అంటే చూడండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వరకు నాకున్న తెలిసిన వాళ్ళ గురించి డైరెక్ట్గా పబ్లిక్ నోటీస్కి వచ్చింది చెప్తున్నాను. సో లీడర్షిప్ నిలబెట్టుకోగలుగుతున్నారా తెలుగుదేశం? ఫర్ దట్ మ్యాటర్ దత్తపుత్రిక అయిన అఖిలప్రియ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది, మేము పోటీ చేస్తున్నాం అన్నది.
పుత్రుడు ఆయన ఫాలోవర్స్ మంగళగిరి ఆ ఏరియాలో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ ఫర్ తెలుగుదేశం. ఎందుకంటే పొలిటికల్గా అంటే ఏదన్నా అది ఇది అనొచ్చు, కానీ ఇంటర్నల్గా తెలుగుదేశానికి ఇది మేజర్ టర్నింగ్ పాయింట్ అయ్యే స్టేతో దాన్ని వాళ్ళకి ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసింది టీడీపీ. దాన్ని ఎలా చూడాలంటారు? నేను లెటర్ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి ఎలక్షన్స్ బహిష్కరించారు. ఈరోజు అందరూ చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేస్తున్నారు అంటూ కూడా. రైట్, నేనేం కాదనను. ఇప్పుడు డివిజన్ బెంచ్ అప్హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు కూడా ఏమైపోతుంది అంటే అండి, సిద్ధాంతం మీద ఒక ప్రిన్సిపల్ మీద ఉండాలండి. సో సింగిల్ జడ్జి ఇచ్చారు, నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని ప్రకారంగా నేను సింగిల్ జడ్జి అలాగే అప్రిషియేట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సుప్రీంకోర్టు 4 వారాలు ఉన్నాయి కూడా 4 వారాలు ఉండాలి, ఎలక్షన్ అంటూ కండక్ట్ చేస్తే 4 వారాలు ఉండాలంటే ఎలక్షన్ దాంట్లోనే ఆర్డర్లో ఏముందంటే రిజంప్షన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఆఫ్ చేశాను అక్కడి నుంచే నేను స్టార్ట్ చేస్తానని మార్చ్లో ఇచ్చారు సర్క్యులర్. ఎవరు? దాదన్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు. అండ్ దట్ ఈస్ ద అఫీషియల్ అఫిడవిట్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆల్సో. నేను ఎక్కడ ఆఫ్ చేస్తానో అక్కడి నుంచి మొదలు పెడతానని. బట్ అనేక కారణాలు రమేష్ కుమార్ గారు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 7 రోజులు మళ్ళీ క్యాన్వాసింగ్కి టైం ఇచ్చి ఎలక్షన్ పెడతానంటే తప్పు అనడానికి సరికాదు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకుంటున్నారు ఈ హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు గంటలో తేలిపోతుంది. వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే నేను అదే చెప్తున్నాను, వచ్చే 90% ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఎందుకనంటే నేను చెప్పిన రీజనింగ్ ఇదే అండి. ఫ్రెష్ షెడ్యూల్ అనుకోండి, డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 3 వీక్స్ 2 వీక్స్ చేసుకో. అండ్ రెండోది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా జరిగినాయి. ఇదివరకునున్న పీరియడ్ 2 వీక్స్ తగ్గించలేదు ఫర్ బోత్ లోకల్ బాడీస్ అండ్ అదర్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. సరే, నోటిఫికేషన్ ఇచ్చేశారు, 15 డేస్లో ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ఉంది కదా, అప్పుడేం కోర్టుకి వెళ్ళలేదు కదా. లెస్ దెన్ 2 వీక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ తెలంగాణ రాష్ట్రంలో. మరి నేషనల్ పార్టీ అయిన బీజేపీ, నేషనల్ పార్టీ అని తెలుగుదేశం ఇక్కడ పెటిషన్స్ వేశారా హైకోర్టులో? సో ఫర్ వేరియస్ రీజన్స్ ఇక్కడ వాళ్ళకి రాజకీయంగా అంత ఇది లేదు కాబట్టి తెలుగుదేశం ఏం మాట్లాడట్లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. సరే, అక్కడ రాజకీయంగా ఇంకా ఉంది అని అనుకుంటున్నది కాబట్టి ఏదో మాట్లాడుతుంది. బట్ ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే డివిజన్ బెంచ్ అప్హోల్డ్ చేసింది అనుకోండి, వాట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ హెస్ డన్, అయితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా మరి చేసిన తప్పని? కంగారు పడకూడదు ఎప్పుడు కూడా. వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. కమింగ్ టు తిరుపతి బై ఎలక్షన్స్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక కవాతు కూడా ఒకటి పెట్టారు, అక్కడ సభ కూడా పెట్టారు. చాలా సక్సెస్ అయిందని చెప్పి వైసీపీ నేతలు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ సభ సక్సెస్ అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. సో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరు ఓన్ చేసుకుంటున్నారు? బీజేపీ ఓన్ చేసుకుంటుందా, వైసీపీ ఓన్ చేసుకుంటుందా? లేదు, అదేం ఇక్కడ పిటిషన్లోకి వచ్చేటప్పటికేమో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి వ్యతిరేకించి కోర్టులో పిటిషన్ వేసామని చెప్పి దాన్ని అలా ఓన్ చేసుకుంటున్నారు. లేదండి, అంటే మనం అంత డీటెయిల్డ్గా అంత డెప్త్గా కూడా అవసరం లేదు. మనకి ఏదైతే కనబడుతుందో వినబడుతుందో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడదాం. సీక్రెట్ ఎజెండాలు కూడా అవసరం లేదు. వాట్ హీ స్పోక్, అక్కడ ఉన్న వాళ్ళ నాయకులు ఏం మాట్లాడారు. తిరుపతి మీటింగ్లో యూఆర్ ఏ జర్నలిస్ట్ అండ్ ఆ నేపథ్యం ఉన్నది, ఎంతోమందిని కలుస్తారు, మాట్లాడతారు. తిరుపతి మీటింగ్లో బీజేపీ నేషనల్ సెక్రటరీ అండ్ బీజేపీ కో ఇన్ఛార్జ్ ఫర్ ఏపీ అఫైర్స్కి సునీల్ దియారా గారు ఏం మాట్లాడారు? జై జై పవన్ కళ్యాణ్ అన్నారు. అంత అవసరమా ఆయనకి? ఒకటి. రెండోది, సునీల్ దియారా గారు 4 మాటలు మాట్లాడారు. డిడ్ ఈ సే ఎనీథింగ్? ఏదైనా ఒక్క ముక్క మాట్లాడారా? తిరుపతికి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది తీసుకుని వస్తాము. లేదు, ఆల్రెడీ గత 6 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ 1 ఉంది, ఎన్డీఏ 2 ఉన్నది. ఈ 6 సంవత్సరాలు ఇవి తీసుకుని వచ్చాము, ఇవి చేసాము, ఇంకా చేసే ఆస్కారం ఉన్నది, మా బీజేపీ క్యాండిడేట్ గెలిపిస్తే మేము ఇవి చేయగలమని మాట్లాడారా? మాట్లాడలేదు. హీ స్పోక్ అబౌట్ వకీల్ సాబ్. ఎన్నిసార్లు అన్నారు అనుకుంటున్నారు ఆయన? అంటే ఇప్పుడు రీసెంట్గా మూవీ కూడా రిలీజ్ ఉంది కాబట్టి మూవీ రిలీజ్ ఫంక్షన్ దీనికి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. అదే కదా, ఎంత హాస్యాస్పదం చూడండి. సెంట్రల్ బీజేపీ ఆర్ బీజేపీ వైసీపీ సీట్ అయినా సరే హిందుత్వ కార్డు ఉపయోగించుకుని మనం తిరుపతిని ఎలాగోలాగా సంపాదించుకోవాలని ట్రై చేసే ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు.
కానీ పనిచేసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే యాజ్ అన్ అవుట్ సైడర్ చెప్తున్నాను. వకీల్ సాబ్ అని మనం మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి, తప్పేం కాదు, అది ఎప్పుడు కాదు. వకీల్ సాబ్ అనేటప్పటికి ఏంటంటే నీ ఎజెండా దెబ్బతిన్నది, నీ విలువ తగ్గించుకున్నావు. ఏది సునీల్ ధీరా వదిలిపెట్టండి. రతన్ ప్రభ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, తర్వాత కర్ణాటకలో ఉన్నారు. తెలుగు కొంచెం ఇబ్బంది, వదిలిపెట్టేద్దాం, అది కూడా వదిలిపెట్టేద్దాం. ఆవిడ కూడా ఏమన్నారు, ఒక సినిమా డైలాగు వకీల్ సాబ్ వకీల్ సాబ్. అరే అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్లో ఆయన సినిమా హీరో వచ్చాడు, క్యాంపెయినర్ కింద, స్టార్ క్యాంపెయినర్, ఒక సినిమా హీరో వచ్చాడు, జనం వచ్చారు చూసినప్పుడు నీ ఎజెండా పుష్ చేసుకుంటావా, సినిమా ఎజెండా పుష్ చేస్తావా? సినిమా కూడా అది వకీల్ సాబ్కి తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టినట్టు అనిపించింది నాకు. ఓకే, మోర్ అది కూడా ఎవరు ప్రమోట్ చేశారు? బీజేపీ సునీల్ దియోరా, క్యాండిడేట్ అయిన రతన్ ప్రభా గారు. IIIT తిరుపతి ఉంది, 300-400 కోట్లు ఇచ్చారు ఒక 4-5 సంవత్సరాల్లో. కావాల్సింది 3,200 కోట్లు, కావాల్సింది 3,200 crores కావాలి. ఓకే, దానికి ఏమైనా చెప్పారా? తెచ్చేసాం చేసేసామని చెప్తున్నారు, అది కాదు కదా. తెచ్చింది చేసింది ఏంటో నేను చెప్తున్నాను కదా. గతంలో ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. 5 వేలు అడ్లు ఇచ్చారు, ఏమి అక్కడికి వస్తాను. ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గర రాలేదు, ఇంకా ఈ బీజేపీ దగ్గర ఆగాను. ఐసర్ అని ఉన్నది, ఐసర్కి ఎంత ఫండ్స్ ఇచ్చారు? ఓకే, దెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్, వేరే రైల్వే స్టేషన్ ఎయిర్ కండిషనింగ్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉందని చెప్పి మనం ట్వీట్ చేయడం జరిగింది. తిరుపతి ఎందుకు అవ్వదు ఎయిర్ కండిషనింగ్? తిరుపతిలో ఎస్కలేటర్స్ లేకపోతే వేరే ఫెసిలిటీస్ ఎందుకు అవ్వదు? ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క లొకేషన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తిరుపతిని మనం ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామో, ఎస్ డెఫినెట్లీ తిరుపతి ప్రజలు ఉపయోగించుకుంటారు. కానీ మీరు, నేను, అందరూ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, హిందువులే కాదు హిందూయేతర వాళ్ళు కూడా, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖర్చు పెట్టిన రూపాయి తిరుపతిలో భారతదేశానికి ఖర్చు పెట్టినట్టు వస్తుంది. తిరుపతికి ఆంధ్ర రాష్ట్రానికి ఖర్చు పెట్టినట్టు కాదు. దేశ విదేశాల నుంచి భక్తులు కూడా అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు అక్కడ 1,00,000 బాత్రూమ్లు కట్టామనుకోండి, దేశంలోనూ ఇతర దేశాల్లోనూ అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లోను, అంటే ఎయిర్పోర్ట్లోను ఎందుకు కట్టాం మనం? సామాన్యులు, అతి సామాన్యులకి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి? సరే, ఎయిర్పోర్ట్లో బాత్రూమ్ కొంచెం నీట్గా ఉంటాయి, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో మనకి ఏం కావాలి? ఒక పక్కన శానిటేషన్ అంటున్నాం, ప్రతి ఇంటికి టాయిలెట్ అంటాం, హ్యాండ్ వాష్ అంటాం. అందులో ఇప్పుడు కరోనా ఉన్నది, కోవిడ్ ఉన్నది. సో ఇంకా శానిటేషన్, హెల్త్ శానిటేషన్ ఇవన్నీ కావాలి. సో అత్యధికమైన ఫండ్స్ ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి ఏమీ లేదు. ఒక 100 బాత్రూమ్లు కట్టడం ఎంతసేపు అండి తలుచుకుంటే? 100 టాయిలెట్లు, 100 బాత్రూమ్లు, దానికి ప్రొవిజన్ నీళ్లు, అండ్ ఒక డైనింగ్ హాల్స్, ఒక 6 డజన్ డైనింగ్ హాల్స్ ఉన్నారనుకోండి. ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు ట్రైన్ దిగిన వెంటనే నీట్గా స్నానం చేసుకుని తిరుపతి కొండ మెట్లు ఎక్కడమో, లేకపోతే అక్కడికి వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ లాడ్జిల్లోకి తీసుకోవడం, అది ఖర్చు కదండి. ఇప్పుడు మన రైల్వే ప్రాపర్టీ మీద ఫెసిలిటీస్ అని చాలా అతి స్వల్పంగా ఉంటాయి కాస్ట్ వైజ్. బస్ స్టాండ్ కూడా ఉంది. 6 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది తిరుపతి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్. రెండో రైల్వే 6 ఇదివరకు ఆల్రెడీ అక్కడ 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది ఎక్స్ట్రా వ్యాగన్ కోసం అదంతా ఏర్పడే దగ్గర దాన్ని రీడెవలప్ చేసి ప్యాసింజర్ ట్రాఫిక్ ఉపయోగించే విధంగా చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఆంధ్ర రాష్ట్రానికి, తిరుపతికి పైసల్లో ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. రూపాయల్లో కూడా కాదు, పైసల్లో ఇస్తున్నారు, అంటే కంపేర్ టు హోల్ ఇండియా. ఓకే, ఈ అంశాలు ఏమీ మాట్లాడలేక, ఈ అంశాల మీద మేము చేస్తాం, తప్పేం కాదు, నమ్మకం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చెయ్యని బీజేపీ, ఆ విధంగా చెయ్యని పవన్ కళ్యాణ్, సంబంధం లేని అంశాలు, విషయ పరిజ్ఞానం లేని అంశాలు, అవుట్ ఆఫ్ డేటెడ్ టాపిక్లు, అవుట్డేటెడ్ ఈ విషయాల మీద మాట్లాడడం పవన్ కళ్యాణ్. ఇప్పుడు అయిపోయిన టెంపుల్ ఇష్యూలు తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న రాలేదంటే దానికి ఇప్పుడు సమాధానం చెప్తారు. అన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిన అంశాలన్నీ మాట్లాడారు. దట్ షోస్. అండ్ మాట్లాడే విధానం, వొకాబులరీ కానీ, వర్డ్స్ కానీ, తెలుగుదేశం మాట్లాడే మాటలు మాట్లాడారు. కొన్ని సంఘటనలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్ని యాజ్ ఇఫ్ ఈరోజు జరిగినట్టు మాట్లాడి వైసీపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నారు.
ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఓకే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసి ఉండుంటే, అప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. అవును. ఇప్పుడు 23 ఎమ్మెల్యేలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒక 2 ఎంపీలు తీసుకున్నారు, క్వశ్చన్ చేయలేదు. అమరావతికి ఎక్కువ భూమి తక్కువ భూమి అంటే ఒకసారి క్వశ్చన్ చేసి మళ్ళీ అలా కాదని మళ్ళీ మాట మార్చారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు, బీజేపీ నిలదీశారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో ట్రావెల్ చేస్తున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు, ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాదీక్ష చేస్తానన్నారు, నేను బాధపడ్డానన్నారు. సో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ కేసీఆర్ గారు సరైనోడు కాదన్నారు, టీఆర్ఎస్ కేసీఆర్ని కలవడం జరిగింది 2 సార్లు. అంటే ఈ అంశాలన్నీ ప్రజలకి తెలుసు కదండి, తెలియని అంశాలు అయితే మనం అనుకోవచ్చు. సో మళ్ళీ ఎక్స్పోజ్ అయ్యారు ఆయన. అంటే లేటెస్ట్ అంశాలు ప్రజలకి మేలైన విధంగా ఏ విధంగా ఆ కూటమి చేస్తుందని చెప్పలేని దుస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్. సో బీజేపీలేమో ఆ 2 నాయకులు, ప్రధాన నాయకులు ఇద్దరేమో ఒక సినిమా మూవీ కింద ప్రమోట్ చేస్తే, ఈయన పాత చింతకాయ పచ్చడి కబుర్లన్నీ చెప్తే ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలి కదా. అరే అరే ఫర్మ్గా 5 టాకింగ్ పాయింట్స్ మనం చర్చించుకునే విధంగా మీరు అడగాలి నన్ను, పవన్ కళ్యాణ్ ఇలాగ అన్నాడు, మీ సమాధానం ఏంటి అని మీరు అడగాలి నన్ను. మరి అలాంటి 5 క్వశ్చన్లు ఏమైనా మీకు తట్టిందేమో చెప్పండి. ఆయన స్పీచ్లో అంతసేపు మాట్లాడి కూడా వ్యాలిడ్గా కరెంట్ టాపిక్స్ మీద మాట్లాడగలిగారా? పోనీ నేషనల్ పార్టీ అలయన్స్లో ఉన్నది కాబట్టి నేషనల్ అంశాల గురించి మాట్లాడారా? తెలంగాణ అంశాల గురించి ఏమైనా మాట్లాడారా? ఆంధ్ర రాష్ట్ర అంశాల గురించి మాట్లాడారా? అన్నీ అవుట్డేటెడ్ టాపిక్స్ అన్నీ మాట్లాడారు. మేమే గెలుస్తామని మాకు తెలుసు, మమ్మల్నే గెలిపిస్తారని ప్రజలకు బాగా తెలుసు. వీళ్ళు పోటీ ఇచ్చే విధంగా ఉన్నారా అంటే పోటీ ఇవ్వలేని స్థితిలో టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉన్నదన్నది వాళ్ళు పదే పదే ఎక్స్పోజ్ చేస్తే. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటిది రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. కానీ 14th కమిషన్ ఒప్పుకోవట్లేదు, ఏ స్టేట్కి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేటువంటి ఇప్పుడు వరకు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పాండిచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదా ఎలా ప్రకటించారు? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో పాండిచ్చేరిలో స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అంటారు. వాళ్ళు మాట్లాడింది చెప్తున్నాను. సో ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేట్ స్టేటస్ కావాలి, అది యూనియన్ టెరిటరీ స్టేటస్, అది దానికి దీనికి వ్యత్యాసం మీకు తెలీదా అన్నాడు. చాలా బాగుంది. ఇంకో ఆయన వీళ్ళందరూ టీవీ చర్చల్లో నాకు ఎదురొచ్చిన వాళ్ళు మాట్లాడినాడు. అది మామూలుగా అన్నాము, దే విల్ అప్రోచ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. ఓకే, అంటే ప్రజలు మభ్య పెడుతున్నారా? పుట్టిన మేనిఫెస్టోలో రాసామంట. అప్పుడు పాండిచ్చేరి గవర్నమెంట్ గెలిచిన తర్వాత అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ చేస్తుందంట, అంటే స్పెషల్ స్టేటస్ కావాలి, స్పెషల్ యూనిటరీ స్టేటస్ ఫర్ పాండిచ్చేరి కావాలని చెప్పి అడుగుతారట. అది 2వ ఆర్గ్యుమెంట్. 3వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని యూనిటరీ టెరిటరీస్ చేసి కొంత ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తున్నాం కదా, ఆ విధంగా పాండిచ్చేరికి ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇవ్వండి, బట్ మిగతా యూనిటరీ టెరిటరీస్ ఎందుకు ఇవ్వరు? అంటే రాష్ట్రాల్లో రాజకీయంగా ఫండ్స్ ఇస్తున్నారు. బీజేపీ ఉంటే ఒక విధానం, బీజేపీ లేకపోతే ఒక విధానం. యూనియన్ టెరిటరీస్లో కూడా రాజకీయంగా వాళ్ళని కూడా వాడేసుకుందాం అని చెప్పి వాళ్ళు కూడా ఒక డిఫరెన్స్ తీసుకుని వస్తున్నారు. ఒకరు అన్నారన్నమాట, యూజువల్లీ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ ఎలక్షన్స్లో ఇప్పుడు దాకా ప్రధానమైన అంటే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కానీ, అంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కానీ, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కానీ, ప్రధానమంత్రి క్యాండిడేట్ కానీ, హోమ్ మినిస్టర్ క్యాండిడేట్లు అంటే ఉన్నవాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్స్, వాళ్ళు వచ్చి ఎప్పుడు క్యాన్వాస్ చేయలేదంటారా పాండిచ్చేరికి? ఇదే ఫస్ట్ టైం అంట. అంటే ఎలాగా తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ రాకపోవచ్చని బలంగా నమ్మి ఆ బుడ్డి ప్రదేశమైన పాండిచ్చేరి మీద టేక్ ఓవర్ చేసి అక్కడి నుంచి రాజకీయంగా ఏదో ఆంధ్రాని లేకపోతే తమిళనాడుని కేరళని ఇబ్బంది పెడదాం. లెక్కకి ఎలా ఉంటాయంటే అండి, 5 రాష్ట్రాల్లో 5 యూనియన్ టెరిటరీస్ కూడా అనం మనం. మీకు అర్థమవుతుందా? 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 ప్రదేశాల్లో గెలిచింది, లేదా 2 ప్రదేశాల్లో గెలిచింది. అంటే యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి గెలిచింది బీజేపీ, ఇంకో చోట ఎక్కడో గెలిచింది. ప్రధానమైన రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ ఓడిపోయింది, ప్రధానమైన రాష్ట్రం తమిళనాడు ఓడిపోయింది. అలా కాదు, లెక్క ప్రకారంగా వాళ్ళు 3 గెలిచారు, 2 గెలిచారు, లేదా 3 అని చెప్పుకోవడానికి అంతే తప్ప బియాండ్ దట్ ఏమీ లేదు.
పెద్ద రాష్ట్రాలన్నింటిలో కూడా ఇనేవే బీజేపీ స్వింగ్ కానీ మూడ్ కానీ తగ్గుతున్నది. అది కనబడుతున్నది. నెక్స్ట్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు వస్తే అసలు ఏం జరిగిందంటారు? దాంట్లో అప్పట్లో కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందన్నటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి గారు ఢిల్లీ పోయి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటారు? లేటెస్ట్గా విజయమ్మ గారి చేత లేఖ ఎందుకు ఇప్పించారు అసలు? అంటే దిస్ ఇస్ వెరీ పర్సనల్ థింగ్ అండి. అంటే నేను వివేకానంద రెడ్డి గారు 2-3 సార్లు కలవడం జరిగింది పర్సనల్గా. అండ్ ఒకసారి 2 సార్లు సీఎం గారు పేషీలో కలవడం అంటే నేను సీఎం గారు పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో కూర్చున్నాను, ఫస్ట్ సీట్లో కూర్చున్నాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూర్చోమన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, మీతో డిస్పోజ్ ఆఫ్ చేస్తాను నుంచోబెట్టి. రాజశేఖర రెడ్డి గారు పక్క ఛాంబర్లో ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు వచ్చి డైరెక్ట్గా హీ కెన్ గో టు రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్. ఓకే, బ్రదరే కదా. అవును. ఎలకండా ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లోకి వచ్చి నా వెనక కుర్చీలో కూర్చున్నారు. ఓకే, నేనేదో పుస్తకం చదువుకుంటున్నాను, ఏదో వింటున్నాను, ఎవరో వచ్చి వెనక కూర్చున్నారు. బట్ నా పక్కన 2 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. నా వెనక కూర్చున్నారు. నేను పట్టించుకోలేదు. కాఫీ వచ్చింది, కాఫీ బిస్కెట్స్ ఇస్తారు కదా సీఎం. కాఫీ తాగుతూ కొంచెం ఇలా సైడ్కి తిరిగినప్పుడు వివేకానంద రెడ్డి గారు, నమస్కారం అండి, అదేంటిదని వెనక్కి కూర్చున్నారు, రండి ముందరికి. లేదు బ్రదర్. అంటే చూడండి ఎంత సున్నితత్వం, ఎంత మర్యాద. సో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరినీ డిస్పోజ్ ఆఫ్ చేశారు. మిగిలింది నేను, వివేకానంద రెడ్డి గారు మిగిలిన. వివేకానంద రెడ్డి గారు ఒకళ్ళిద్దరిని తీసుకుని వచ్చారు. అప్పుడు రండన్న అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ వివేకానంద రెడ్డి గారిని రండి అన్నాడు. లేదు నేను వెయిట్ చేసిన శ్రీధర్ని తీసుకుని తన ముందర వచ్చాడు అన్నారు. ఓకే, అయ్యో భలేవారండి, నాకు అంత అర్జెంట్ పని ఏం లేదు, మీరు వెళ్ళండి. లేదు నువ్వు వెళ్ళు అంటే సొంత బ్రదర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం, వెయిట్ చేశాడు ఉండడం. అక్కడ వెయిటింగ్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి రండి అన్న తర్వాత కూడా లేదు ముందర శ్రీధర్ వచ్చాడు కదా తన్నే వెళ్ళని అనడం. 2-3 పబ్లిక్ అంశాల మీద కూడా నేను అడిగితే ఆయన ట్రావెల్ చేసి వచ్చారు. ఓకే, పబ్లిక్ ఇష్యూస్ మీద నేను రిక్వెస్ట్ చేస్తే కొన్ని అంశాల మీద. అలాంటి వ్యక్తి చనిపోవడం అందరికీ బాధే అక్రాస్ పార్టీ లైన్స్. డెఫినెట్గా ఏదో జరగకూడని విషయాలే జరిగినాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండైరెక్ట్గా వైసీపీ మీద నెపం నెట్టడానికి ట్రై చేశారు తెలుగుదేశం వాళ్ళందరూ. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం, చీఫ్ మినిస్టర్గా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ పోలీస్ వ్యవస్థను మిస్యూజ్ చేసే ఆస్కారం ఉన్నది కూడా అప్పుడు సిబిఐ అడగడం జరిగింది. అండ్ దెన్ ఎలక్షన్స్ జరిగినాయి. అండ్ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకున్నారు ఆ అంశాలు. మమ్మల్ని ప్రజలైతే నమ్మలేదు, కానీ అప్పట్లో ఆ ఇష్యూ కూడా టీడీపీకి ప్లస్ అవుద్ది, మళ్ళీ అత్యధిక మెజార్టీతో టీడీపీ అధికారంలో వస్తుందనేటువంటి ప్రచారం. ఎందుకంటే అది నిజమేంటో ఎవరికీ తెలియదు ఇప్పుడు దాకా. బట్ కొంతమంది తెలిసిన వాళ్ళు లేకపోతే ఆయనకి ఇమీడియట్గా ఉన్న సంబంధికులు, అంటే హూ ఆర్ ఇట్ మేబీ, వాళ్ళే చేసి ఉండొచ్చు అనేది అది అనిపిస్తున్నది. సో అది ఇలాంటి అంశాలు ఏంటంటే చాలా క్రూషియల్గా ఉంటాయి అన్నమాట ఎలక్షన్స్ టైంలో. అది గబుక్కుని అడ్వాంటేజ్ రావచ్చు, డిసడ్వాంటేజ్. అది మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. బట్ ప్రజలు నమ్మలేదు. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధం లేదు అన్నది బలంగా ప్రజలు నమ్మారు. బట్ యాజ్ ఏ చిన్నాన్ని చనిపోయినప్పుడు డెఫినెట్గా ఆ రోజున ప్రభుత్వం నడిపించే విధి విధానాలు మనందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు, అందుకని మేము కోరడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సో మేము ఇంటర్ఫేర్ అవ్వం పోలీస్లోకి, మేము ఇంటర్ఫిరెన్స్ ఉండదని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి మేము కోరలేదు. ఓకే, అప్పుడు ఎంక్వైరీ జరిగింది. ఒక 6 months 7 months సిట్ వేశారు. ఆఫీసర్స్ ఏబుల్ ఆఫీసర్స్ అని పెట్టారు. దాన్ని ఏమంటారంటే ఆఫీసర్స్ మార్చారంటారు తెలుగుదేశం వాళ్ళు. మీరు వేసిన ఆఫీసర్స్ సక్రమంగా లేరు కాబట్టి, లేదంటే కొంతమంది ప్రమోషన్ వచ్చింది, ఆ టీంని మీరు రివైజ్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక స్టేజ్ దాకా తీసుకుని వచ్చారు. అంతట్లో సునీత గారు హర్ట్ అయ్యి, వివేకానంద రెడ్డి గారి కూతురు, అదేంటిది ఆల్రెడీ 1 year అయిపోతున్నది అని సిబిఐ కోసం ట్రై చేస్తే ఆర్గ్యుమెంట్స్ ఫైనల్లీ ఇట్ వెంట్ అప్ అండ్ ఆర్డర్డ్. మేమేం వ్యతిరేకించలేదు కదా, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి బోత్ ఇన్ కడప అండ్ 2-3 ప్లేస్లో కూడా అక్కడ పబ్లిక్ హీరింగ్ లాగా, పర్సనల్ హీరింగ్ లాగా కండక్ట్ చేసి అందరు ఒపీనియన్స్ తీసుకొని అందించేశారు. ఫర్ దట్ మ్యాటర్ వివేకానంద రెడ్డి గారు కూతుర్ని కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, వివేకానంద రెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ, అంటే రాజశేఖర రెడ్డి గారి బ్రదర్స్ అవుతారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఒపీనియన్ అడిగారు. అండ్ వివేకానంద గారి కూతుర్ని కూడా అడిగారు,
మీ ఉద్దేశంలో ఎవరెవరు అయ్యుండొచ్చే ఆస్కారం అంటే ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్పారు ఆవిడ. అండ్ నో వే వీఆర్ కనెక్టెడ్ విత్ దోస్ ఫ్యామిలీ మెంబర్స్. దెర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, దెర్ ఇస్ నో డౌట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, మా పేరేం చెప్పలేదు, షర్మి గారి పేరు చెప్పలేదు, విజయం గారి పేరు చెప్పలేదు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఆదినారాయణ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం ఎవరైతే తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నారో చంద్రబాబు నాయుడు హయాంలో బీజేపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు హయాంలో మినిస్టర్గా చేశారో ఆయన పేరు ఆవిడ చెప్పారు. అండ్ సిట్టు ఎంక్వైరీ చేసింది ఆయన్ని, సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది ఆయన పిలిపించి ఎంక్వైరీ. ఇంకో బీటెక్ రవి అని ఒక ఆయన ఉన్నారు అక్కడ, తెలుగుదేశం సింపథైజర్, తెలుగుదేశం క్యాండిడేట్. ఆయన కూడా ఈవిడి చెప్పారు, సునీత గారు చెప్పారు, సిట్టు ఎంక్వైరీ చేసింది, సిఐడి కూడా ఎంక్వైరీ చేసింది. సో ఆ క్రూషియల్ జంక్చర్లో ఉన్నది. ఆవిడ వెళ్ళి అదేంటిది 2 ఏళ్ళు అయిపోతున్నది, మీరు క్విక్గా చేయాలని చెప్పి న్యాచురల్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ అది ఇప్పుడే ఏదో జరిగిన సంఘటనలాగా, మా ప్రభుత్వంలో జరిగిన సంఘటనగా మాట్లాడితే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆవిడ విజయం గారే పెద్ద ఆవిడ కాబట్టి అదేంటిది వివేకానంద రెడ్డి మీకే కాదు మాకు ఇంపార్టెంట్, నా హస్బెండ్ బ్రదర్ అండ్ మా పిల్లలకి బాబాయ్ అవుతారు, వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ థింగ్, ఆన్ ద సేమ్ ఫుటింగ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. అంటే ఎందుకంటే బ్యాడ్ ప్రాపగండా చేస్తాము, కంట్రోల్ చేయాలి కాబట్టి ఆవిడ చెప్తేనే బాగుంటుంది, హుందాగా ఉంటుంది. మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ పుట్ టుగెదర్ అంటే ఒకళ్ళిద్దరి మీద ఒక ఎస్పర్షన్స్ ఉన్నా కూడా అందరితో క్రోడీకరించుకునే నేను చెప్తున్నాను, వీ రెస్పెక్ట్ వివేకానంద రెడ్డి గారు, వీ రెస్పెక్ట్ దట్ ప్రాపర్ పర్సన్ షుడ్ బి కాట్ అండ్ ప్రాపర్ పర్సన్ షుడ్ బి పనిష్డ్. అదే చెప్పారు ఆవిడ. జనరల్గా విజయమ్మ గారు మాట్లాడినట్టుగా కూడా ఆవిడ చెప్పినట్టే అందరూ ఫ్యామిలీ మెంబర్స్కి ఆవిడ మంచి వాల్యూ ఇస్తారు, ఓకే. కానీ అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. సో అన్న సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి త్వరగా చేయించే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి అన్నను కలవాల్సిన పరిస్థితి లేదంటారా, కలిసే పరిస్థితి లేదంటారా సునీతకి? అంటే లేదు, షీ వర్క్స్ ఇన్ అపోలో హాస్పిటల్ ఆవిడ సునీత గారు. 1. నెంబర్ 2, షీఈ్ ఎడ్యుకేటెడ్, షీఈ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్. అండ్ మూడోది ఏంటంటే going to CM of AP and trying to influence central government, or going to AP CM because he is your brother and asking to write a letter to CBI, CID is not correct. Okay. She is educated kabatti, she is briefed by legal counsel kabatti, amma ఇప్పుడు now the matter is seized with the CBI kabatti national Delhi level లోనే మన రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కొంత మనం ఒక ప్రెస్ మీట్ పెడితే కొంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది అన్నారు. సో అందుకని రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కైండ్లీ డూ ద నీడ్ఫుల్, కైండ్లీ డూ క్విక్ ఎంక్వైరీ. సో విజయం గారి లెటర్ని కూడా ఎలా చూడాలంటారు? అదే క్లారిఫికేషన్. జనరలీ అంటే ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశంకి వంతపాడే పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ అదేదో నిజంగా అంటే జనరలీ అందరూ మనుషులమే, కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేయాలి కదా. ఒక ఛానల్ పిలిచినంత మాత్రాన కొంతమంది జీవించేస్తున్నారు. నేను 2-3కి వేరే ఛానల్లో తగిలితే మనం చూశానండి. మీరు యాక్చువల్లీ హై టైం మీరు పవన్ కళ్యాణ్తో పోటీ పడవచ్చు, ఆయన రిక్వెస్ట్ చేయండి, మీరు కూడా యాక్టింగ్ వెళ్ళిపోవచ్చు. ఏంటండి అసలు మాట్లాడుతున్నది, అంత ఎబ్బెట్గా మాట్లాడకూడదు. ఓకే, తెలుగుదేశం వంతపడడానికి లేకపోతే ఒక ఛానల్ ఒక విధంగా ఒక యాంకర్ క్వశ్చన్ చేస్తాడు, బట్ న్యాయం అన్నది ఒకటి ఉంటుంది. అండ్ ప్రతి పర్సనల్కి ఒక పర్సనాలిటీ అన్న ఉంటుంది. యాక్టింగ్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ ఆ ఛానల్స్కి వెళ్ళి. ఓకే, నేను డైరెక్ట్గా అన్నాను, మీరు యాక్ట్ చేస్తున్నారండి అన్నాను. నెక్స్ట్ అదే సిబిఐ కేసుకు వస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి రెబల్గా ప్రవర్తిస్తున్నటువంటి మీ ఎంపీ క్యాండిడేటే సిబిఐని కలిసి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బెయిల్ని రద్దు చేయండి, సీఎంగా అతను కొనసాగడానికి పనికిరాని వ్యక్తి అనేటువంటి కామెంట్స్ చేశారు. నేనే ఇచ్చాను, ఏం చేస్తారో చేయండి అన్నట్టు వెంటనే మళ్ళీ ఒక రచ్చబండ కార్యక్రమం కూడా పెట్టి, అంటే ఎంత తక్కువ మాట్లాడితే అతని గురించి అంత బెటర్ అండి. హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ బిజినెస్ సర్కిల్స్, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ బ్యాంకింగ్ సర్కిల్స్, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ పొలిటికల్ సర్కిల్స్, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ, he lost his credibility in TDP, he lost his credibility in BJP. Okay. He will lose his credibility in court also. ఆయన బెయిల్ మీద ఉండి ఆయన స్టే తెచ్చుకుని నాట్ టు ఎంక్వైరీ ఆయన కేసుల మీద ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఏదో పెండింగ్లు ఉంటే బ్యాంకులు దానికి సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండి ఈ విధంగా పెటిషన్ వేసి నేనే వేసానని చెప్పి, అంటే ఒక ఫెయిర్నెస్ అన్నది ఉండాలండి ఎవరికన్నా సరే.
అండ్ రఘురామ కృష్ణరాజుకి డైరెక్ట్గా చెప్తున్నాను, నీ లైఫ్ 3 ఏళ్ళ కిందట ఎలా ఉండేది, 2 ఏళ్ళ కిందట ఎలా ఉండేది, నువ్వు ఎంపీ కింద గెలిచినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఈరోజు నీ స్థితి ఏంటో చూసుకోమనండి, అద్దంలో చూసుకోమనండి. మీరు నేను క్వశ్చన్ చేయడం కాదు, ఆయనకు ఇంట్లో ఒక అద్దం ఉంటే అద్దంలో చూసి రఘురామ కృష్ణరాజు చూసుకో నీ. అండ్ పిల్లలు కొడుకున్నాడు, కూతురు ఉన్నారు, వాళ్ళిద్దరు అడుగు, మా మాట లేకుండా మా అమ్మాయి చెప్తారు వాళ్ళిద్దరు, మేము ఎవరో అవసరం లేదు. కొడుకు కూతురు ఉన్నారు, మా మాట లేకుండా మాట్లాడతారు వాళ్ళిద్దరు, నేను చేసేది కరెక్టా అని అడగమనండి వాళ్ళని, మా మాట లేకుండా చెప్తారు వాట్ యూర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అనేది. అయితే ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నందుకే సొంత నియోజకవర్గాన్ని కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందంటారా? అందరితో గొడవ కదండి. చూడండి, వైసీపీలో ఎమ్మెల్యేలందరితో గొడవ, వైసీపీ సీనియర్స్తో గొడవ, వైసీపీ కార్యకర్తలు గొడవ. వాళ్ళు ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు, లేదా వెబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు బూతులు తిట్టేయచ్చా మనం? వాళ్ళు బూతులు అంటే కొంతమంది ఐడెంటిఫై చేస్తాం కదా, గుర్తుపడతాం, లేదా కొంతమంది వాళ్ళ మీద మళ్ళీ బూతులతో ఒక వీడియోలు ఈయన మళ్ళీ అది ఇది అని చెప్పడం, అంత దిగజారిపోతున్నాడంటే చూడండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద క్లారిటీలు ఇచ్చినందుకు. సో ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.